తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ సాధించలేని విధంగా లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒంటరిగా పోటీ చేసినా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, రాష్ట్ర బీజేపీ నేతలకు మంచి అవకాశాలు వస్తాయన్నారు కిషన్ రెడ్డి. సాధారణ కార్యకర్తల్లా పనిచేసిన ముగ్గురిని కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదే అన్నారు. జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు. అందుకే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి 88 శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఒక క్యాబినెట్ మినిస్టరు, ఒకటి ఎంఓఎస్ స్టేటు, ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో, ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి, మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేశామో వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ దుర్నీకృతమైనటువంటి ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో కూడా పనిచేస్తారని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని తూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకితభావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకితభావంతో పనిచేస్తాము. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, దేశంలో రైల్వేల అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు, గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు, గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లాల ద్వారా సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం. గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు. వచ్చేటువంటి 5 సంవత్సరాలు మరొక 3 కోట్ల ఇండ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనయేస్తున్నాం. సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది. వాస్తవంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లిస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాలకు మీ మండలాలకు ఫోన్లు చేయండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం 6:30 గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేళ తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ